హరి ఓం. ఈనాటి మంత్రము సూక్తి. సూక్తి స్వరూపము వేద ఆగమాది రూపమైన వాడు. మనకి సూక్తి అనగా మంచి, ఉక్తి అనగా చేసేది. సో మనము చేయగలిగిన వాటిలో మంచి అలాదా పవిత్రమైనది అనే దాన్నే సూక్తి అని చెప్తాం. సూక్తులు చెబుతున్నాడు అని చెప్పి మనం వాడుక భాషలో చెప్తాం. సూక్తులు చెబుతున్నాడయ్యా అంటే మంచి పద్ధతి చెప్పి వివరించి ఇది చేయమని చెప్పడాన్నే సూక్తి అంటారు. తర్వాత మన వాళ్ళు దాన్ని ఒక ఇదిగా హేళన కిందగా తీసేశారు, అది వేరే విషయం. కానీ ఒక మంచి పద్ధతిలో నడవడాన్నే సూక్తి అంటారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే వేదాలు, అదేవిధంగా ఆగమాలు. మనకున్న ఆగమాల్లో వెంకటేశ్వరుని మనం తిరుమలలో వైఖానస ఆగమంగా పూజిస్తాము. అలాగే భద్రాచలంలో, సింహాచలంలో వైష్ణవాగంగా పూజిస్తాము. ఈశ్వరుని శైవాగమంలో పూజిస్తాము. మరలా అక్కడ కూడా శైవంలో మళ్ళీ వీరశైవాగం అనేది కూడా ఉన్నది. అలాగే అమ్మవారిని శక్తి ఆగమం అది. అదేవిధంగా మనకున్నటువంటి వేదాలన్నిటి యొక్క సారంలో మనకున్నటువంటి ఈ మూడే విధానాలు వైష్ణవం, శైవం, శాక్తేయం. అలాగే కొన్ని చోట్ల సౌరం కూడా ఉంది. సౌరం అంటే సూర్యదేవుడిని పూజించటం. అలాగే ఈ విధంగా వీటన్నిటిలోనూ మనకున్నవే. అటువంటి వేదాలకు, ఆగమాలకు అన్నిటికి కూడాను నిలయమైన వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను. మంత్రపఠనం. ఓం సూక్తయే నమః. ఓం సూక్తయే నమః. ఓం సూక్తయే నమః.